ఒక్కదాన్ని డాన్స్ ఎట్లా చేస్తావు ఒకసారి చేసి చూపెట్టు గిటు చిక్కు అరే గిటు నేను చెప్పేది ఇటా పోయినావా మా దయ్యం వస్తుంది ఒక్కదాన్ని డాన్స్ ఎట్లా చేస్తావు చూపెట్టు ఇగో అడుగుతారా హాయ్ చెప్పి వీళ్ళకు మంచిగా నువ్వు చెయ్యి ఊపి హాయ్ చెప్పు హాయ్ అను ఒక్కదాన్ని డాన్స్ ఎట్లా చేస్తావు నువ్వు మంచిగా దేకు అనే సాంగ్ ఎట్లా చేస్తావు ఇటు చూసి చెప్పు ఇటు చూసిరా చిక్కు గిటు అతనిలో వాడికి ఎటు పోతారు కొత్తింటి కాడికి పోతాను ఎటు పోతాను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ అను అని బంగారం హాయ్ చెప్పాలి అందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా రెడ్డి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటిదనంటే చాలా మంది అంటారు అక్క ఇల్లు పని ఎర్రాక వచ్చింది ఒకసారి చూపెట్టుండ్రి అని అంటున్నారు. సో ఇలా కొంచెం ఫ్రీ ఉండే అందుకోసమే ఇల్లు పని ఎర్రాక వచ్చింది అదంతా చూపెడదామని అమ్మ పోదాం చూపెడదామని అనుకుంటున్నాం. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది అన్నట్టు ఇక లోపలికి పోయి ఎక్కడెక్కడ ఏంటిది ఏమేమి అనుకుంటున్నాము ఎన్ని రూమ్స్ మొన్న మొత్తం కట్టెలు ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే మొత్తం కట్టెలు ఉన్నాయి ఏం కనబడతలేదు అక్క అన్నారు. వాళ్ళందరి కోసం అయితే మళ్ళీ ఒకసారి పూర్తి బ్లాగ్ తీద్దామని అంటే ఇవాళ కూడా మళ్ళీ పరంచలు కట్టారు సీలింగ్ వర్క్ నడుతుంది కాబట్టి ఇంకా సెల్ఫులు ఉన్నాయి సెల్ఫులు అవి ఇంకా కాలేదు ఇంకొక 2 రోజులు అయితే అయిపోతుంది అది ఆ వర్క్ కూడా. సో ఏడుదాకా వచ్చిందనేది చూపెడతాం ఒకసారి అంటారు కామెంట్లు పెడతారు ఇల్లు ఏడుదాకా వచ్చిందని. సో అలా బ్లాగ్స్ బాగా రోజులు పెట్టాక బ్లాగ్స్ కూడా అసలు బాగా రోజులు అవుతుంది. కొద్దిగా షార్ట్ ఫిల్మ్ తీసిండు మా చిక్కులు కనబట్టుకున్నాడు అమ్మ ఇది కొంచెం పెద్దగా ఇట్లుంటది మనం ఒకటంటే ఈడ ఒకటి అంటాడు ఏంటిదిరా ఏంటిది ఏం కావాలి నీకు పైపు కావాలి పైపు వద్దు ఇక మనం ఆడుకోదా కొత్తింటి కడుకోదా కోత వస్తుంది ఇట్లాడి మీదికి వెళ్ళి కోత వచ్చింది కూడదాం దయ్యాన్ని ఏడుకోదాను ఆడుకోంపా ఆడుకోదాం మొత్తం ఏంటిది అనేది చూపెడతాం పాండ్రి డిస్టర్బెన్స్ వస్తుందా మరి ఆ సౌండ్లకు మళ్ళీ ఇంకా సత్తన్నది అది నడుస్తుంది గిరిని నడుస్తుంది బొయ్యి అని ఏడికిన పడుతుంది ఇలా మొత్తం మీ దగ్గర ఏమంటారు కదా అని సీలింగ్ 4 సీలింగ్ అనేది నడుస్తుంది మంచిగా నడుతున్నా ఇప్పుడు ఏడుదాకా వచ్చింది అనేది పని చూపెడదాం. బాగా పరాటి గోడ కూడా అయింది ఒక సైడ్ ఓన్లీ ముందటి సైడ్ మిగిలి ఉన్నది ఒక సైడ్ కొను ఇటు ముందటికి మిగిలి ఉంది అంతే. ఇక సెప్టిక్ ట్యాంక్ అదంతా వేసేసి సెప్టిక్ ట్యాంక్ కానీ ఇగో చూడు రేడు దాకా వచ్చిందో ఇంకా పూతలు కాలే పైన అన్ని గోడలకు పూతలు అయినా కానీ పైన మాత్రం ఇంకా కాలే ఇంకా డిజైన్ వర్క్ అనేది కాలేదు. లోపల సీలింగ్ నడుతుంది అందుకే కొంచెం గట్టిగా నేను దగ్గర పెట్టుకొని మాట్లాడుతాను. ఎంత వినవాడదు అంటే వినవాడదంటే మాట్లాడుతాను వినవాడదంటే గిట్ట. చూద్దాం ఏడు దాకా వచ్చింది ఇటు ఎలివేషన్ ఇటు దాకా నడిచింది ఇటు ఇంకా 4 ఇటుకలు పెట్టి సపరేట్గా ఉన్నాడు ఇంకా కాలేదు. ఇక్కడ ఇది ఎలివేషన్ డిజైన్ ఇది పైకి పోయేది పైన షెడ్ కట్టి రేకులు వేసి ఉంచుతాం. ఈ ప్రారి గోడ మాత్రం ఇటు కాలేదు అటు సైడ్ వెనక సైడ్ అయింది అటు పక్క అయింది ఇటు వెనక సైడ్ కూడా ప్రారి గోడ అయిపోయింది. ఇక పూతలు మిగులు ఉన్నాయి. ఇక ఇక్కడ ఇది ఎలివేషన్ వర్క్ ఉన్నది. ఇక లోపల ఎట్లుంది అనేది చూపెడతాం మెల్లగా ఎందుకంటే అక్కడ గిరిని నడుతుంది మన వాయిస్ వినవాడేది. సో లోపల మాత్రం కనబడుతుందా సీలింగ్ వర్క్ నడుతుంది లోపల కొంచెం బ్లాక్ ఉన్నది లోపల కొద్దిగా కనబడుతుంది లైటింగ్ సెట్ అయితే లేదు ఇక్కడ. సో లోపలికి వెనక చూపెడతా గిరిని ఆఫ్ అయిన తర్వాత వీడియో తింటామని వచ్చి కప్పుకుంటుంది. ఇక అగో చిక్కు ఆట మీద పడ్డాడు. చిక్కు హాయ్ చెప్పు అందరికి హాయ్ అను హాయ్ వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు పోతారు పోయేటోళ్ళు. మన పని అయితే ఇంకా అవుతుంది అవుతుంది రికార్డు అవుతుంది. ఈ ఇల్లు ఇవాళ మన ఇల్లు గురించి చెప్పినట్టే ఇక ఆడు ఇసుక అంటే ఇసుకలో పోతాడు ఆడు ఇసుక అంటే బర్రెలు అంటే ప్రాణం అన్నట్టు మాకు ఇసుక అంటే ప్రాణం అంటాడు. ఇంట్లో కాట పై కాట అటే ఇచ్చింది అడు చిక్కులు కథం మొత్తగానే పడతావు దా ఒకసారి లోపలికి పోయి చూపెడదాం. నేను వీడియో కూడా అప్లోడ్ చేసుడే అయిపోతుంది ఆ వరకు. ఇట్లా ఎక్కరాదా
ఇటు నుంచి వారి బిల్డింగ్ ఎక్కుదామంటాను మళ్ళీ పైకి తర్వాత అప్పటికి వచ్చినాక నీళ్ళు పడతాను చూడు అప్పుడు ఎక్కావు. అప్పుడు ఎక్కితే పని అయిపోద్ది. మిగిలిన పరాడి కూడా ఇటు ఉన్నది, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నది. మనకు అక్కడ ఇప్పుడు ఆడ బాత్రూమ్స్ వస్తాయి, దాని ముంగట నీకు సెప్టిక్ ట్యాంకు ఆల్రెడీ 8 ఫీట్ల వరకు వేసేసారు. అది బిల్లా తర్వాత అప్పుడు మావాడు పిలుతాండు పెయింటింగ్ అండ్ సీలింగ్ అవుతున్నది. ఇక సీలింగ్ వర్క్ నడుస్తుంది. ఇంట్లో అయిపోయి ఇంట్లో ఇవి కొట్టిర్రు, ఇట్లా ఏమంటారు నాకు కూడా తెలియదు. చిన్న బెడ్రూమ్లో కూడా కొట్టేసిర్రు. ఇప్పుడు ఇంకేంటి ఉన్నదంటే అన్న నడుతుంది కావచ్చు పని, నన్ను వెళ్తారు మరి పని నడుతుంది. ఇంట్లో కూడా వర్క్ నడుతుంది. చెప్పు మహేష్. కానీ నీతోనే పని, నువ్వేం చెప్పినా రికార్డ్ అయిపోయింది. చెప్పు ఇప్పుడు డౌట్ ఏంటిది? నువ్వు చూపెట్టిందా? ఆల్రెడీ కొడుతుర్రు, ఇంకేంది? ఎన్ని మధ్యలో గింత వస్తుందా? ఎంత ఇప్పుడు ఎన్ని ఫీట్లు పెడుతుండు? 2 ఫీట్లు. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్ సెట్ అవుతుంది ఇక ప్లేన్ వస్తుంది అన్నట్టు ఇంట్లో. మరి చిన్న కూడా ఉండద్దు. ఇదంతా అయిపోయినాక ఒకసారి మళ్ళీ వీడియో ఇస్తాం. ఇల్లు ఎక్కడ ఇల్లు? కరీంనగర్. కానీ ఇల్లు ప్రాపర్ ఇది కావటగా, వీళ్ళు హిందీ మాట్లాడతారు, యూపీ అంటారు, ఉత్తరప్రదేశ్గా. తుమారా గాँव किधर है? యూపీ లక్నో. ఇగో మా దీన్ని ఏమంటారు, ఈ సీలింగ్ పెయింటింగ్ అంతా మా కాంట్రాక్టరు ఈయననే మొత్తం నడిపించేది. సో ఈయన వరకు ఎట్లుంటుందో లాస్ట్ చూద్దాం. ఇక ఇప్పుడైతే స్టార్టింగ్ దశలనే ఉన్నది, చివరికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపెడతాం ఎట్లా వచ్చింది అనేది. చూద్దాం మరి మహేష్ వర్క్ ఎట్లుంటుందో. తల్లి కొడుకులు ఆడుకుంటారు, చిన్న పిల్లలే. ఇవి ఇట్లనే ఏమో మనకు కూడా అంత. ఇది దేవుని రూము, ఇది కిచెన్. ఓపెన్ కిచెన్ చేద్దామని బాగుండే కానీ ఫస్ట్ ప్లాన్ వీగింది. ఇది కట్టింది, ఈడదా గోడ ఉండే, తర్వాత ఊరగొట్టి కిచెన్ ప్లాట్ఫామ్ గీడికి అది సింక్ వస్తుంది. పెద్ద సింక్ బుక్ చేసుకున్నాం. ఇదంతా టైల్స్ వస్తుంది. సిలిండర్ కూడా బయట ప్లాన్ చేస్తాను. మా ప్లంబర్ అన్వర్ గారు బయటనే వేద్దామని అన్నాడు. ఏ నుంచి ఇటు బయటకు వస్తుంది. ఇటు సైడ్ మనకి ఎంత జాగా ఏందో చూసారు రాగోరు. అయ్యో ఇది వాస్తు గోడ గింత, కానీ మనకు ఉన్న జాగా ఏందంతా గింత. ఇదంతా ప్లేన్ జాగా. ఇది ఒక బావి ఊకే చెప్తాంగా, ఈ బావి బట్టి మైనస్ అయింది. ఇదంతా ఓపెన్. మళ్ళీ అటు కూడా ఎంత జాగా ఏందో చూపెడదాం. లాస్ట్ కూడా ఇల్లు అంతా అయిపోయిన తర్వాత ఎంత బడ్జెట్ అయింది అనేది ప్రతి చెప్తా. ఇండ్లకి వచ్చేది కాకుండా ఈ ఇండ్లకి వచ్చేటప్పటి వరకు ఇల్లు అయితే పూర్తి కాదు. ఇట్లా ఇట్లా మూల ఇట్లా పెరిగింది, ఇటు ఫుల్ అయింది. ఇది కూడా వాస్తుకు పోయింది మొత్తం. పక్క పంట గ్రామ పంచాయతీ. ఇది ఇక ఇప్పటి వరకు అయితే మన వర్క్ అయింది. గీడి వరకు వర్క్ అయిపోయింది. ఇల్లు చూపెట్టమన్నారు కాబట్టి చెప్తాను. మొత్తం ఇక ప్రహరీ గోడతో ఇక హద్దు లోపల ఇంత అయిపోయింది. ఇప్పుడైతే అది మాట్లాడుకున్నాం అయినాను. ఎవరు సీలింగ్ 4 సీలింగ్ పెయింట్ మొత్తం అయినదే మాట్లాడినాం. అయినది ఆ పని అయిపోతే నెక్స్ట్ ఎవరు టైల్స్ అవి వచ్చి మా శేఖర్ ఆడు కూడా తెలిసినవాడే శేఖర్ గారు. టైల్స్ పెట్టేటప్పుడు అప్పుడు ఒకసారి వీడియో ఇస్తాం. ప్రజెంట్ అయితే ఇది మన వీడియో. ఇప్పటి వరకు అయితే ఇల్లు అయితే పని గీడి దాకా జరిగింది. ఇక ఇది చెప్పినాగా ఈడ బాత్రూమ్లు వస్తాయి. లోపల అటాచ్ బాత్రూమ్లు కాకుండా ఈ ప్లేస్లో బాత్రూమ్లు వస్తాయి. ఇక మనకు ఈ నుంచి ఈ పైపు సూటి ఈ నుంచి గోడ పోతుంది, మళ్ళీ వాస్తు గోడ.
ఇక మళ్ళీ ఈ సెప్టిక్ ట్యాంక్ మించెళ్ళి మళ్ళీ ఇటు కిందికి వెళ్ళి ఇటు ఒక గోడ వస్తుంది. అంటే అన్ని కట్లు కాబట్టి మొత్తం ఒకటే వాస్తు కూడా ఈడు దాకుంటే మంచిగా ఉండు. కానీ అప్పుడు మా వాస్తు పంతులు ఏం చేసిండంటే మొత్తం బయట పడగొట్టాలని బాయిని ఏం చేసిండు, ఇట్లా గోడ పెట్టిండు. ఇటు బయటకు వస్తాడు. మళ్ళీ గోడ సింధు నిలిచిన కాంచెల్లి అటో గోడ వస్తుంది. అంటే బాయిని రెండు పక్కల తీసేసి ఇల్లు లోపడేసిండు అన్నట్టు. మళ్ళీ ఎవరు దోషం పెట్టకుండా ఏది పెట్టకుండా మళ్ళీ ఇంకొకసారి గూల కొట్టకుండా ఇక మళ్ళీ కట్టకుండా చేసిండు అన్నట్టు. ఇది మన వీడియో. ఇప్పటికైతే ఇది ఎలివేషన్ వర్క్ ఇంకా ఇన్నే ఉన్నది. ఇక మరి మా మేస్త్రి వచ్చి ఎప్పుడు చేస్తాడో చూద్దాం. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది పూర్తి వీడియో అయిపోయినాక బాయ్.